ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియాతో కీలక ఒప్పందం చేసుకోవడంలో సీఎం చంద్రబాబు చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియా విభాగంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన విజయవంతం కావడం, కీలక ఒప్పందాలు కుదరడం పట్ల బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి, రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై ఫౌండేషన్తో ఒప్పందం చేసుకోవడం చంద్రబాబు విజయానికి నిదర్శనమని బిల్ గేట్స్ తన లేఖలో కొనియాడారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతి పట్ల జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లేఖలు రాశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విజయనగరంలో ఓ యువకుడు పేలుళ్ల కుట్ర పన్నిన విషయాన్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం లేఖలో ప్రస్తావించారు. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల కదలికపైన అధికారులు అప్రమత్తమై ఎక్కడైనా ఉగ్రజాడలు కనిపిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కేవలం 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇది స్టార్ట్ అయితే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. కొత్తగా రాబోయే ఈ ట్రైన్ విజయవాడలో ఉదయం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరి తెనాలిలో 5 గంటల 39 నిమిషాలకు, ఒంగోలులో 6 గంటల 28 నిమిషాలకు, నెల్లూరులో 7 గంటల 43 నిమిషాలకు, తిరుపతిలో 9 గంటల 45 నిమిషాలకు, చిత్తూరులో 10 గంటల 27 నిమిషాలకు, ఎస్ఎంటీవీ బెంగళూరుకు 14 గంటల 15 నిమిషాలకు చేరుకోనుంది. అంటే కేవలం 4.5 గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతి చేరుకోవచ్చు. దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్ విజృంభణకు LF7, SB1.8 అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తేల్చారు. ఈ 2 వేరియంట్లు కూడా JN1 అనే మరో కొత్త వేరియంట్ నుండి ఉద్భవించినవే కావడం గమనార్హం.